అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు ఈ గురుగ్రహం మారుతుంది కదా, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం జూన్ మాసం మాస ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వాళ్లకు 2వ తారీఖున గురువు భాగ్యస్థానంలోకి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. అదేవిధంగా సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు 8వ తారీఖున గురువుతో కలిసి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా బుధుడు అంటే లాభాధిపతి అష్టమాధిపతి 22వ తారీఖున కర్కాటకంలోకి వస్తున్నాడు. అంటే ఈ 3 గ్రహాలు కర్కాటక రాశిలోకి భాగ్యంలోకి వస్తున్నాయి. 15వ తారీఖున సప్తమంలో ఉన్నటువంటి రవిగ్రహము అష్టమ స్థానంలోకి వస్తుంది. 10వ ఇంటి గ్రహము అష్టమంలోకి వస్తుంది. 6వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు 20వ తారీఖు తర్వాత 7వ ఇంట్లోకి వస్తున్నాడు. 4వ ఇంట్లో రాహువు, 10వ ఇంట్లో కేతువు, 5వ ఇంట్లో శనేశ్వరుడు. అంటే పంచమ శని నడుస్తూ ఉంది ఇప్పుడు వీళ్ళకు. ఈ పంచమ శని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అంటే గురువు చూస్తాడు. భాగ్యస్థానంలో 3 శుభగ్రహాలు కాబట్టి రాశిని గురువు చూస్తాడు. ఈ రాశికి అత్యంత శుభగ్రహం 12 రాశుల్లోకి అత్యంత శుభగ్రహం గురువు ఈ రాశికి మాత్రమే. 12 రాశులు ఉంటాయి. గురువుకి అత్యంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ఏకైక రాశి వృశ్చిక రాశి. అప్పుడు వీళ్ళకు 9లో ఉంటూ రాశిని చూడడము వీళ్ళకు చాలా 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 బెనిఫిట్. ఇంకా ఇది కలుగుతుంది, ఇది కలగదని లేదు, అన్నీ కలుగుతాయి. ఇప్పుడు కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆయన ఆ వ్యతిరేక ఫలితాలు కూడా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. గురువు కావాలంత ఎనర్జీ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు కొంతమందికి గురుబలం ఉంటుంది కానీ ఫలితం రాదు. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ గురువు ఉంటాడు, ఇక్కడ జాతకుడు ఉంటాడు, మధ్యలో ఒక బ్లాక్ క్లాత్ తెరగట్టుంటారు. గురువు మాట్లాడి వినిపిస్తూ ఉంటుంది కానీ కనిపించడు, పక్కనే ఉన్నా కానీ ఫలితం రాదు. అదే గురువు ఇక్కడ ఆ లైట్ గురువు చీకట్లో ఉన్న వ్యక్తికి టక్మన ఆ లైట్ వీళ్ళకి కాంతి పడింది అనుకోండి, దారి కనిపిస్తుంది. అట్లా కావాలంత కాంతిని ప్రసరింపజేస్తున్నాడు వృశ్చిక రాశి వాళ్ళకు. వీళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఎందుకంటే ఈ రాశికి ద్వితీయ పంచమాధిపతి. ద్వితీయ పంచమాధిపతిగా గురువు వచ్చే ఏకైక రాశి వృశ్చిక రాశి మాత్రం. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఉంటారు. స్వయంకృత అపరాధాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు త్యాగరాశులు, త్యాగరాజులు అంటారు వీళ్ళు. త్యాగరాజులు అంటే అన్ని త్యాగం చేస్తుంటారు. అంటే ఇతరుల బాధలు వినడము, వాళ్ళకు ఉపయోగపడము, తిరిగి వాళ్ళు వీళ్ళకి ఉపయోగపడరు. బాధాకరమైన విషయాలు వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. బాధాకరమైన సీరియళ్ళు సినిమాలు ఎక్కువ వీళ్ళే చూసేది. ఆ బాధలను వీళ్ళ వెళ్ళగానే ఫీల్ అవుతుంటారు. ఆ ఎనర్జీ అట్టే కనెక్ట్ అయిపోతుంది. వేరే వాళ్ళ సమస్యలోకి వీళ్ళే. వృశ్చికం అంటే తేలు. తేలు పిల్లలంతా పుట్టగానే తనను తాను ఒళ్ళు విరుచుకొని చనిపోతుంది. ఆ పిల్లలన్నీ తల్లినే తిని ఆహారంగా తిని పెద్దవైపోతాయి. అంటే పిల్లల కోసము, ఇంకొకరి కోసము తనను తాను అర్పించుకునేటువంటి ఏకైక జీవి వృశ్చికము. ఈ రాశి వాళ్ళు కూడా ఇతరుల కోసము ప్రాణాలైనా ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యం వీళ్ళకు తెంపు సంతోషంగా ఇచ్చేస్తారు. అందుకే ఆర్మీ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంటారు, డాక్టర్లు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ప్రాణాలు కల్పిస్తారు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. ఆర్మీ వాళ్ళు చావడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉంటారు. పోలీసులు కూడా ప్రాణాలు తెగించి ఎంతోమంది దొంగలను పట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి మెడల్స్ కూడా ఇస్తూ ఉంటారు. అటువంటి త్యాగ గుణం ఉన్న వాళ్ళు మాత్రమే అటువంటి ఉద్యోగాలకు వెళ్ళగలరు. డాక్టర్లు కూడా వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని త్యాగం చేసి ప్రాణాపాయ స్థితులను కాపాడుతూ ఉంటారు. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు. చాలా గొప్పది రాశి. అంటే ఇతరుల బాధల కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు రిస్క్, టెన్షన్స్ ఉంటాయి. ఎప్పుడు పోలీసులు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారా? ఆర్మీ వాళ్ళు ప్రశాంతంగా ఉంటారా? ఎప్పుడు ఎక్కడ టుపాక్ కనిపిస్తుంది అని చూస్తుంటారు. హిమాలయాల్లో కూడా వాళ్ళు కుటుంబాన్ని ఎక్కడో పెట్టేసి వేల కిలోమీటర్లో మంచు 0 degrees -degrees ఉన్నా కానీ వాళ్ళు అక్కడ దేశాన్ని కాపాడుతుంటారు. కాబట్టి ఈ రాశి చాలా గొప్ప రాశి. వీళ్ళకి గురుబలం రావడం చాలా గొప్ప విషయం. అంటే ప్రపంచమంతా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళంతా వృశ్చిక రాశి యొక్క శక్తితోనే ఉంటారు. పరిశోధనలు చేసే వాళ్ళు కూడా వీళ్ళే, సైంటిస్టులు కూడా ఈ రాశిలోకి వస్తారు. వాళ్ళు మొత్తం కుటుంబాన్ని సమాజాన్ని మర్చిపోయేసి ఒక రూమ్లో కూర్చొని పరిశోధన చేసి ఫెయిల్యూర్ అయ్యి సక్సెస్ అయ్యి ప్రపంచానికి ఒక విషయాన్ని అందిస్తారు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే అది రాదు, బయటికి ఆవిష్కరణ రాదు.
అవును. కాబట్టి పరిశోధనాత్మకమైనటువంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు అంతా కూడా వృశ్చిక రాశి అవుతాయి. నేను జ్యోతిషం మాట్లాడుతున్నా, నాకు వృశ్చిక రాశి బలం 100% ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ ఓకే. వృశ్చిక రాశి నాకు దైవంతో సమానం. హ్మ్. ఎందుకంటే వృశ్చిక రాశి అంటే ఒక పరిశోధన, జ్యోతిష్ శాస్త్రం ఒక పరిశోధనే. హ్మ్. ఇప్పుడు ఇన్ని మాటలు నేను పరిశోధించి చూస్తేనే కదా సమాజంలోకి నాకు ఇలా వచ్చే ఇలా ఇస్తున్నాను. అవును. వృశ్చిక రాశి బలం లేకపోతే జ్యోతిషులు కాలేరు. హ్మ్. హ్మ్. వృశ్చిక రాశి బలం లేకపోతే ఏదో ఒకటి కనిపెట్టలేరు. వృశ్చిక రాశి బలం మీద ఏదో ఒకదాన్ని వెతకలేరు. వెతికితేనే పరిశోధన, రీసెర్చ్. హ్మ్. హ్మ్. ఈ రాశికి గురువు వచ్చాడు, హ్మ్. ఇంకేం కావాలి వీళ్ళకు? ఇంక వీళ్ళ ఎఫర్ట్‌కి తగిన రిజల్ట్ అంతా వచ్చేస్తుంది. ఈ గోల్డెన్ టైమ్ వీళ్ళకి ఎప్పటి వరకే గురుగారు? జూన్ 2 నుంచి ఈ అయితే? గోల్డెన్ టైమ్, ఈ గురువు ఇప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఉపయోగించుకునేటువంటి విధానాన్ని బట్టి లైఫ్ టైమ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు చేసేటువంటి ఎఫర్ట్స్ హ్మ్. వీళ్ళకి లైఫ్ టైమ్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. వీళ్ళకి వివాహ యోగం ఉందా గురుగారు? వివాహ యోగం ఉంది. వీళ్ళు ఆహ్, సలహాదారుని పెట్టుకుంటే వీళ్ళు ఏ స్థాయికైనా వెళ్తారు. సలహాదారు అంటే బయట వాళ్ళు కాదు, హ్మ్. ఇంట్లో. హ్మ్. భార్య అయినా సరే చెప్పి చేయాలి. హ్మ్. నీకేం నేను చెప్పేది అనుకుంటే నష్టపోతారు. బయట వాళ్ళు చెప్తే ఏమరుస్తారు. హ్మ్. అదే ఇంట్లో వాళ్ళు చెప్తే వీళ్ళ మంచి కోసం మంచి చెడు చెప్తారు వాళ్ళు. హ్మ్. బాగా ఆలోచించుకో. ఎందుకంటే వీళ్ళు త్యాగరాజులు కదా! హ్మ్. బయట వాళ్ళు బాధపడితే సమర్పయామి. హ్మ్. మళ్ళీ అది ఇంట్లో చెప్తారు. మనకు చూసుకోకుండా, ఇంట్లో ఉండే అవసరాలు చూసుకోకుండా బయట వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? హ్మ్. అయ్యో! వాళ్ళు బాధపడ్డారు. సరే మేము కూడా బాధపడతాం. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నా దగ్గర లేదంటారు. ఆడేయకపోతే మనకుంటుంది కదా! అవును. ఓకే గురుగారు. అట్లా. కాబట్టి మన సైకాలజిస్ట్ చెప్తున్నాం. గొప్ప రాశి, ప్రతి ఒక్క రాశి చాలా గొప్పది. ఒక్కొక్క రాశిలో ప్రపంచం ఒక్కొక్క విధంగా దాగుంటుంది. హ్మ్. హ్మ్. దీన్ని మనం అర్థం చేసుకుంటే దాని ప్రకారం ఏం చేసుకోవాలో సులభంగా చేసుకోవచ్చు. హ్మ్. కాబట్టి వీళ్ళు గురుబలం రావడము, అక్కడే అష్టమాధిపతి ఉండడము, అక్కడే సప్తమాధిపతి ఉండడము అన్ని విధాలా బావుంటుంది. ఓకే. ఎందుకంటే దుష్టగ్రహాలు కూడా శుభగ్రహంతో కలిసాయి కాబట్టి. హ్మ్. ఈ రాశికి శుక్రుడు, బుధుడు మంచోళ్ళు కాదు. హ్మ్. కానీ గురువుతో కలుస్తున్నారు వచ్చి. గురువు యొక్క ప్రభావం వాళ్ళపైన కూడా పడతా ఉంది. అప్పుడు ఆ చెడు గ్రహం కూడా మంచిగా మారిపోతుంది. ఓకే. పంచమ శని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. హ్మ్. పంచమ శని ఉన్నవాడి పంచన కూడా ఉండకూడదని సామెత ఉంది. కాబట్టి వీళ్ళకు శనేశ్వరుని గురువు చూస్తున్నాడు. హ్మ్. కాబట్టి విశేషమైనటువంటి శుభ ఫలితాలు వీళ్ళ సొంతం. కుజుడు రాశిని చూస్తాడు. రాశ్యాధిపతి రాశిని చూస్తాడు. హ్మ్. వీళ్ళ యొక్క ఆవిష్కరణలు ఏదైతే ప్రయత్నాలు అన్నీ ఉంటాయో చేసేటువంటి అన్నీ కూడా సఫలీకృతమవుతాయి. మంచి గుర్తింపు, సమాజంలో పలుకుబడి హ్మ్. అన్నీ వస్తాయి. అష్టమ స్థానంలో దశమాధిపతి ఉన్నాడు. హ్మ్. అష్టమ స్థానం అంటేనే పరిశోధన అని చెప్పాను నేను. హ్మ్. కాబట్టి శుభగ్రహమే కాబట్టి వీళ్ళకు వృశ్చిక రాశికి రవి శుభగ్రహం అంటే గుర్తింపు వస్తుంది. హ్మ్. మంచి ఫ్యూచర్ అయితే క్రియేట్ అవుతుంది. దాంట్లో ఎటువంటి ఓకే. సందేహం లేదు. వీళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోవాలి గురుగారు? మీన రాశి, హ్మ్. తర్వాత తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు కర్కాటక రాశి, సింహరాశి హ్మ్. చాలా బాగుంటుంది. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు, దేవత ఆరాధన. చేసుకోవాలని పరిహారాలు ఏమంటే బయట వాళ్ళకి సహాయం చేయకూడదు ఫస్ట్ పాయింట్. వాళ్ళ సలహాలు తీసుకోకూడదు. హ్మ్. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత వచ్చి దేవతారాధన తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా గురుక్షేత్రాలు తిరగచ్చు. హ్మ్. గురువు ద్వితీయాధిపతి, పంచమాధిపతి కదా! అవును. గురుక్షేత్రాలు అంటే ఏమి? హ్మ్. రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, మహావతార్ బాబాజీ, హ్మ్. లేదా ఇప్పుడున్నటువంటి గొప్ప గొప్ప గురువులు ప్రవచనకర్తలు ఉంటారు. వాళ్ళ ప్రవచనాలు వింటూ ప్రతిరోజు ఏదో ఒక ప్రవచనం వినడము. హ్మ్. అంటే గురువు సెక్టార్‌లోకి వీళ్ళు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోవాలి. ఓకే. వీళ్ళు ఏదన్నా చిన్నప్పుడు వీళ్ళకి పాఠాలు చెప్పిన టీచర్స్ ఎవరైనా ఉండి హ్మ్. వాళ్ళు రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉంటారు. హ్మ్. సరిగ్గా వినిపించకుండా, కనిపించకుండా వీళ్ళు వెళ్ళి చక్కగా వాళ్ళతో కలిసి నేను సో అండ్ సో ఇయర్ మీ స్టూడెంట్‌ని. మీరు చెప్పినటువంటి విద్యాబుద్ధిలో ఈరోజు మంచి స్థాయికి వచ్చాను అని గట్టిగా వాళ్ళకి చెప్పి, ఒక స్వీట్ తినిపించి, ఒక జత చెప్పులేసి, హ్మ్. ఒక జత బట్టలిచ్చి ఆశీర్వాదం తీసుకొని హ్మ్. వాళ్ళు ఆనందపడిపోతారు. ఆనంద బాష్పాలు వస్తాయి. నా స్టూడెంట్ నన్ను ఎదుక్కొని వచ్చాడు. హ్మ్. గురువుని పట్టు వదలకూడదు వీళ్ళు. అవును. కాబట్టి హ్మ్. గురుప్రసాదు, హ్మ్. గురుప్రియ ఇట్లా గురు శబ్దంతో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఓకే. ఓకే. ఖచ్చితంగా గురుగారు. ఇటువంటి వీళ్ళు గట్టిగా పట్టుకోవాలి. ఇది పట్టుకుంటే వీళ్ళ లైఫ్ సెటిల్. హుహు. వీళ్ళతోనే ఇంక వ్యాపారాలు కూడా పార్ట్నర్‌షిప్ చేసినా వీళ్ళకి బావుంటుందా గురుగారు? పార్ట్నర్‌షిప్ చేస్తుంటే ఈరోజు పార్ట్నర్‌షిపే చాలా ప్రమాదకరంగా ఉంది. హ్మ్. ఆదాయాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆలోచనలు మారిపోతున్నాయి. ఆదాయాలు హ్మ్. రానంత వరకు ఎఫర్ట్ పెడుతున్నారు. హ్మ్. నా వల్లే ఇంత లాభం వచ్చిందని, నా వల్లే ఇంత వచ్చిందని, హ్మ్. హ్మ్. ఇది నీకు ఎక్కువ తక్కువ, నాకు ఎక్కువ, నాకు ఎక్కువ, నీకు తక్కువ అని ఇట్లా హ్మ్. ఇదైపోతుంది. కాబట్టి పార్ట్నర్‌షిప్స్ పెద్దగా వ్యాపారాల్లో సక్సెస్ కావడం లేదు. మంచి రాసుల కాంబినేషన్ చెప్తే కూడా కావడం లేదు. ఎందుకంటే వీళ్ళు బాగుంటే ఇంట్లో వాళ్ళ భార్యలు నువ్వు అడుగు గట్టిగానే వాళ్ళు కీ తిప్పుతున్నారు. హ్మ్. 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 మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని. స్టార్టింగ్‌లో మాత్రం ఒప్పుకుంటారు. ఓకే. కాబట్టి పార్ట్నర్‌షిప్‌లు ఎవరికీ సెట్ కావడం లేదు. హ్మ్. జ్యోతిషంలో భరోసా ఇవ్వలేకపోతున్నాం. హ్మ్. కాబట్టి వివాహంలో నేను చెప్పిన రాశిలో వివాహం చేసుకోవడంలో అండర్‌స్టాండింగ్స్ బావుంటాయి. ఓకే. వాళ్ళ సలహా కంపల్సరీ తీసుకోవాలి. హ్మ్. తక్కువగా చేసి చూడకూడదు.
ఓకే. భార్యనైనా భర్తనైనా సరే తక్కువ చేసి చూడకూడదు. Hmm. ప్రతి ఒక్కటి డిస్కషన్ పెట్టుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రతి ఒక్క విషయం మా భర్త నాకు చెప్పింది ఏ పని చేయడు అని గర్వంగా అందరూ చెప్పుకుంటారు. Hmm. నా భార్య నాకు చెప్పి అన్ని చేస్తుంది, ఇతను గర్వంగా ఫీల్ అవుతాడు. Hmm. అక్కడ ఇంకా బాండింగ్ పెరుగుతుంది. Oh. ఎవరైనా ఇది చేసుకోవాల్సింది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.